అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మనం దేవుడికి పూలు, నైవేద్యంగా పండ్లు సమర్పిస్తాం. ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. అరటిపండు, నారింజ పండ్లు, చక్కెర లాంటివి దేవునికి నైవేద్యంగా పెడతాం. నైవేద్యం అంటే మనం మనస, వాచ, కర్మన మన శక్తి కొద్దీ భక్తిపూర్వకంగా దేవుడికి సమర్పించేది. మరి ఏ దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా లక్ష్మీదేవికి క్షీరాన్నము, తీపి పండ్లు నైవేద్యంగా పెట్టి తామర పువ్వులతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరి ధాన్యంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా వండి పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. శివుడికి కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా పెట్టి మారేడు దళములతో అర్చన చేస్తే శివుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు నైవేద్యంగా సమర్పించి తమలపాకులతో పూజించడం వలన స్వామి అనుగ్రహం లభించి కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక గణపతికి కుడుములంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి కుడుములు నైవేద్యంగా పెడితే జీవితంలోని కష్టాలన్నీ తీరిపోతాయి. గణపతికి మామిడి పండు సమర్పిస్తే ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు సమస్యలు లేకుండా వస్తుంది. గృహ నిర్మాణం సమస్యలు తీరుతాయి. బకాయిలు చెల్లించడానికి కావలసిన సొమ్ము సకాలంలో వస్తుంది. అలాగే సాయిబాబాకు మిఠాయి నైవేద్యంగా పెడితే అనుకున్నవి వెంటనే జరుగుతాయి. వ్యాపారస్తులు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని చేసి తాంబూలంతో దానిని దానం చేస్తే వారికి వ్యాపార అభివృద్ధి చెందుతుంది. కలియుగ దైవంగా భావించే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి శనివారం రోజు చాలా ప్రీతిపాత్రమైన రోజు. అందువల్ల శనివారం రోజున ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఆ స్వామివారికి ఇష్టమైన వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి తులసి మాల వేసి పూజలు చేయడం వల్ల మీ కోరికలన్నీ తీరుతాయి. అరటి పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులు త్వరగా సులభంగా పూర్తవుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి. పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు. పులిహోరను దేవునికి నైవేద్యంగా పెడితే ఇంటి యజమాని యొక్క సంపద పెరుగుతుంది. సంపదకు అధిదేవుడు కుబేరుడు. ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు పసుపు రంగు లడ్డూలు పెట్టవచ్చు. దేవునికి రవ్వ లడ్డూలను నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తీరుతాయి. సుబ్రహ్మణ్య స్వామికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెడితే కుటుంబంలో కలహాలు తగ్గుతాయి. యాపిల్ పండు దేవునికి నైవేద్యంగా పెడితే దరిద్రం తొలగిపోయి ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నైవేద్యంగా పెడితే వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కమలా పండ్లు దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు నెరవేరుతాయి. అన్నింటా విజయం సాధిస్తారు. అలాగే శ్రీకృష్ణుడికి అటుకులతో కూడిన తీపి పదార్థాలు, అలాగే వెన్న నైవేద్యంగా పెట్టి తులసి దళాలతో పూజిస్తే కష్టాలు తీరుతాయి. సపోటా పండును దేవునికి నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాలు విషయంలో ఎదురయ్యే ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. వివాహ సంబంధాలు ఖాయమవుతాయి. వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయమవుతుంది. దేవునికి నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే నిరుత్సాహం దూరమవుతుంది. శనీశ్వరుడికి నేరేడు పండును ప్రసాదంగా పెడితే అనారోగ్య సమస్యలు దరిచేరవు.
విష్ణుమూర్తికి అలాగే శివుడికి నేరేడు పండును నైవేద్యంగా పెడితే మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నేరేడు పండును నైవేద్యంగా పెడితే నీరసం, నిస్సత్తువ, తగ్గుముఖం పడతాయి. శనీశ్వరుడికి ప్రసాదంగా పెడితే వెన్ను, నడుం, మోకాళ్ళ నొప్పులు మాయమవుతాయి. బిచ్చగాళ్లకు దానం చేస్తే దరిద్రం దరిచేరదు. పనులు నిరాటంకంగా సాగుతాయి. భోజనంతో పాటు నేరేడు పండును వడ్డిస్తే అన్న పానీయాలకు లోటు ఉండదు. ద్రాక్ష పండ్లు దేవుడికి ప్రసాదంగా పెడితే ఆనందం, సంతోషం లభిస్తాయి. అలాగే జామ పండ్లను నైవేద్యంగా పెట్టినట్లయితే సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. దుర్గాదేవికి నైవేద్యంగా పెడితే చక్కెర వ్యాధుల నుంచి ఉపశమనం, సంతాన ప్రాప్తి, దాంపత్య కలహాలు తొలగిపోతాయి. పెళ్లి కాని యువతులతో ముత్తైదువులకు పసుపు బొట్టు పెట్టిస్తే పెండ్లి ఆటంకాలు సమసిపోతాయి. జామ, కమలా పండ్లు రసాలతో రుద్రాభిషేకం చేస్తే పనులు చురుగ్గా సాగుతాయి. గణపతికి పంచామృతాభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది. కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టినట్లయితే పనులు సులభ సాధ్యం అవుతాయి. అనుకున్న రీతిలోనే పనులు నెరవేరుతాయి. పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు. స్నేహపూర్వకంగా పనులు జరుగుతాయి. సపోటా పండును నైవేద్యంగా పెట్టినట్లయితే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి. సంబంధాలు ఖాయమవుతాయి. కమలా ఫలాలను నైవేద్యంగా పెట్టినట్లయితే చిరకాలంగా నిలిచిన పనులు నెరవేరుతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడతారు. అలాగే అరటి గుజ్జును నైవేద్యంగా పెట్టినట్లయితే రుణ విముక్తి, రావలసిన సొమ్ము, నష్టపోయిన డబ్బు తిరిగి వస్తాయి. ప్రభుత్వానికి అధికంగా కట్టిన పన్ను, డబ్బు సైతం తిరిగి వస్తుంది. పెండ్లి తదితర శుభకార్యాలకు సకాలంలో నగదు అందుతుంది. నగదు మంజూరవుతుంది. పనస పండును నైవేద్యంగా పెట్టినట్లయితే శత్రు జయం కలుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. రోగ నివారణతో పాటు కష్టాలు తొలగుతాయి. యాపిల్ పండ్లను నైవేద్యంగా పెట్టినట్లయితే సకల రోగాలు, సర్వ కష్టాలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. దరిద్ర బాధలు ఉండవు. ద్రాక్ష పండును నైవేద్యంగా పెట్టినట్లయితే సుఖ సంతోషాలు కలుగుతాయి. అయితే మనం దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు భక్తి శ్రద్ధలతో సమర్పించినట్లయితే దేవతలు ప్రసన్నమై మన కోరికలను తీరుస్తారని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఎప్పుడైనా నైవేద్యం సమర్పించే ముందు శుభ్రత, భక్తి, నిష్కల్మషమైన ఆహారం చాలా ముఖ్యం. దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభించాలంటే మనస్ఫూర్తిగా సమర్పించడం అవసరం. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.